ప్రాథమిక హక్కులు అంటే భారత రాజ్యాంగం పౌరులకు హామీ ఇచ్చే ప్రాథమిక స్వేచ్ఛలు, హక్కులు. ఇవి ప్రభుత్వ జోక్యం నుండి రక్షణ కల్పిస్తూ వ్యక్తిగత గౌరవం, సర్వతోముఖాభివృద్ధికి పునాదిగా నిలుస్తాయి. ఇవి చట్టపరంగా అమలు చేయబడతాయి. ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చు. వీటిలో సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, దోపిడీ నివారణ హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక, విద్యా హక్కులు, రాజ్యాంగ పరిహారపు హక్కు అనేవి ప్రాథమిక హక్కులలో ముఖ్యమైనవి. భారత రాజ్యాంగంలో అత్యంత విశిష్టమైనవి ప్రాథమిక హక్కులు. వీటి ముఖ్య లక్షణాలు రాజ్యాంగబద్ధమైనవి. ఇవి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు పొందుపరచబడ్డాయి. న్యాయ సంరక్షణ. వీటి రక్షణ కోసం ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు రిట్లను జారీ చేస్తాయి. అమలు చేయదగినవి. ఈ హక్కులను అమలు చేయించుకోవడానికి పౌరులు కోర్టులను ఆశ్రయించవచ్చు. నిరపేక్షమైనవి కావు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ భద్రత, ప్రజాశాంతి, నైతికత వంటి కారణాల వల్ల వీటిపై కొన్ని పరిమితులు విధించబడతాయి. ప్రాథమిక హక్కులలో ప్రధానమైనవి సమానత్వపు హక్కు. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు వివరించడం జరిగింది. దీని ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. మతం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్ష చూపరాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఉంటాయి. స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు వివరించడం జరిగింది. దీని ప్రకారం వాక్, భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, దేశంలో స్వేచ్ఛగా తిరగడం, నివాసం ఏర్పాటు చేసుకోవడం, వృత్తిని ఎంచుకోవడం వంటి స్వేచ్ఛలు పౌరులు కలిగి ఉంటారు. దోపిడీ నివారణ హక్కు ఆర్టికల్ 23 నుంచి 24 వరకు వివరించడం జరిగింది. దీని ప్రకారం వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా, బాల కార్మికుల నిషేధం ఉంటుంది. మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు వివరించడం జరిగింది. తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ పౌరులు కలిగి ఉంటారు. సాంస్కృతిక, విద్యా హక్కులు ఆర్టికల్ 29 నుంచి 30 వరకు వివరించడం జరిగింది. దీని ప్రకారం తమ సంస్కృతి, భాష, లిపిని కాపాడుకునే హక్కు, మైనారిటీలు విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కు ఉంటుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32లో వివరించడం జరిగింది. దీని ప్రకారం ప్రాథమిక హక్కుల అమలు కోసం పౌరులకు కోర్టులను ఆశ్రయించే హక్కు ఉంటుంది. పూర్వం ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ఈ 6 రకాల ప్రాథమిక హక్కులను సంక్షిప్తంగా చూద్దాం. సమానత్వ హక్కు 14 నుండి 18 ప్రకరణల వరకు ఉంటాయి. 14వ ప్రకరణ ప్రకారం చట్టం ముందు సమానత్వం, చట్టం వల్ల సమాన రక్షణ. 15వ ప్రకరణ ప్రకారం కులం, మతం, జాతి, లింగం, జన్మ కారణంగా విచక్షణ చూపరాదు. 16వ ప్రకరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఉంటాయి. 17వ ప్రకరణ ప్రకారం అంటరానితనం రద్దు. ఈ అస్పృశ్యతను ఎట్టి పరిస్థితులలోనూ పాటించరాదని ఈ 17వ ఆర్టికల్ చెప్తుంది. 18వ ప్రకరణ ప్రకారం సైనిక, విద్యాపరమైన యోగ్యతలు మినహా ఇతర అన్ని రకాల బిరుదులు రద్దు చేయాలని ఈ 18వ ఆర్టికల్ వివరిస్తుంది. స్వేచ్ఛ హక్కు గురించి 19 నుండి 22 ప్రకరణలలో పేర్కొన్నారు. 19వ ప్రకరణ ప్రకారం స్వేచ్ఛకు సంబంధించిన వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, సమావేశం, సంస్థలు, సంచారం, నివాసం, వృత్తి అనే 6 రకాల స్వేచ్ఛలు ఉంటాయి. 20వ ప్రకరణ ప్రకారం నేరస్థాపన విషయంలో వ్యక్తులకు వారు చేసిన నేరాల కన్నా శిక్ష ఎక్కువ లేకుండా రక్షణ ఉంటుందని ఈ 20వ ఆర్టికల్ తెలియజేస్తుంది. 21వ ప్రకరణ ప్రకారం ప్రాణ రక్షణకు, అంతరంగిక స్వేచ్ఛకు రక్షణ ఉంటుందని ఈ 21వ ఆర్టికల్ తెలియజేస్తుంది. 21వ ప్రకరణ ప్రకారం ప్రాథమిక విద్యను పొందే హక్కు ఈ ఆర్టికల్ 21A వివరిస్తుంది. 22వ ప్రకరణ ప్రకారం కొన్ని వివాదాల్లో అరెస్టు మరియు నిర్బంధం నుంచి రక్షణను ఈ 22వ ఆర్టికల్ కల్పిస్తుంది. పీడన నిరోధక హక్కు 23 ఆర్టికల్ నుంచి 24 వరకు వివరించడం జరుగుతుంది. ఆర్టికల్ 23 ప్రకారం మనుష్యులతో వ్యాపారం, బలవంతపు చాకిరీ చేయడాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్ 24 ప్రకారం ఫ్యాక్టరీ, గనుల వంటి ప్రమాదకర ఉద్యోగాలలో చిన్నపిల్లలు పనిచేయడాన్ని నిషేధిస్తుంది. మత స్వాతంత్రపు హక్కు గురించి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు వివరించడం జరుగుతుంది. ఆర్టికల్ 25 ప్రకారం మనస్సాక్షిని అనుసరించి స్వేచ్ఛగా మతాన్ని అవలంబించడానికి, ప్రచారం చేసుకోవడానికి ఈ 25వ ఆర్టికల్ స్వేచ్ఛనిస్తుంది.
ఆర్టికల్ 26 ప్రకారం మత వ్యవహారాలని నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 27 ప్రకారం మత వ్యాప్తి కోసం పన్నులు కట్టడంలో స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 28 ప్రకారం విద్యా సంస్థలలో మత బోధన, ఆరాధన విషయాల గురించి స్వేచ్ఛ కల్పిస్తుంది. సాంస్కృతిక విద్య హక్కుల గురించి ఆర్టికల్ 29 నుంచి 30 వరకు వివరిస్తున్నాయి. ఆర్టికల్ 29 ప్రకారం అల్పసంఖ్యాల వర్గాల వారు వారి భాష, లిపి, సంస్కృతికి సంబంధించిన రక్షణ పొందవచ్చు. ఆర్టికల్ 30 ప్రకారం విద్యా సంస్థలు నెలకొల్పడానికి, నిర్వహించుకోవడానికి అల్పసంఖ్యక వర్గీయులకు హక్కు కల్పిస్తుంది. రాజ్యాంగ పరిరక్షణ హక్కు 32వ ప్రకరణ ప్రాథమిక హక్కుల రక్షణకు అమలు పరచడానికి అవసరమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇవి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవరంటో. వీటి కోసం సుప్రీంకోర్టును అభ్యర్థించే హక్కు 32వ ప్రకరణ ప్రకారం కల్పించారు.